వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి. మీన రాశి వారు ఈ నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శని ఈ నెల అంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు మరియు స్థానికులు ఆరోగ్యం మరియు ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రెండు ప్రాంతాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. అలా కాకుండా రాహువు ఈ నెల మొత్తం రాశిలో ఉండటం వల్ల స్థానికులు అజాగ్రత్తగా ఉంటారు మరియు స్వభావం వల్ల వివిధ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు. Carrier Konam Nundi I Nila Kala Matanga Untundi. Padava Intiki Adhipadi Aina Devagaruvu Burhaspati Angarakudito Patu Mudava Intlo Kirkunadu Mariu Edi Diharium and Diharium Yaka Perugudalanu Nerdaristundi. Dini Karananga Stanakulu Karialayanlo Panini Sakalanlo Mariu Tagina Ritilo Perdi Sesteru. Alaj Karialayanlo Sahadyogala Nundi Samana Madatu Pondandi. Sahadyogala Nundi Saraina Salaha Mariu Madatu Stanakulalo Visvasani Kalagistundi Mariu Matam Pani Samarthiani Kuda Penkatundi. విద్యార్థుల జీవితాన్ని చర్చిస్తే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 5వ ఇంట్లో ఉంటాడు మరియు అది అధ్యయనాలను ప్రతిష్టాత్మకంగా మారుస్తుంది మరియు తద్వారా చదువుపై కృషిని ఉంచుతుంది. మీరు ఏ ధరలోనైనా ఇతరులపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు. విద్యారంగంలో పురోగతి కోసం చదువులపై శ్రద్ధ వహించండి. ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం పట్ల స్థానికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమి చదువుతున్నారో దాని గురించి నోట్స్ ఉంచుకోవడం మరియు దాని నుండి ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం. కుటుంబానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంటిలో ఉంటాడు. స్థానికులు తమ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మరియు 3వ ఇంట్లో కుజుడు మరియు బృహస్పతి ఉండటం వల్ల తోబుట్టువులతో అనుకూలమైన సంబంధాలు ఏర్పడతాయి. మీరు తోబుట్టువుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు మరియు ప్రతి సందర్భంలో వారికి మద్దతు ఇస్తారు. స్థానికుల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానములో ఉంటాడు. ఇది ఖర్చులు విస్తృతంగా పెరగడంతో పాటు కొంత ఖర్చును కూడా అనుభవిస్తుంది. ఏం చేయాలో పాలుపోక స్థానికులు ఆందోళనకు గురవుతారు. గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంటిలో స్థానభ్రంశం చెంది 12వ ఇంట్లో దృష్టిని ఉంచుతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంటిలో ఉంటారు మరియు ఈ నెల అంతా శని 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు. ఇది వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పరిహారం: గురువారం నాడు శ్రీ హరివిష్ణువును పూజించండి. ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.